పురాణాలు. ఈ పురాణానికే కాంట్రడిక్షన్ ఇది. దేవి అమ్మవారు వెళ్ళి 9 రోజులు యుద్ధం చేసిందని చెప్తాం, బట్ విత్ ద ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ కాత్యాయని అమ్మవారు అవతార అలంకరణ ఇట్స్ బికెమ్ ఏ మ్యాండేట్. ఇది మ్యాండేట్ అయిందా, ఇప్పుడు పెట్టవలసి వచ్చిందా? పెట్టవలసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే కాలక్రమేణా మీరు అంటున్నట్టుగా పాడ్యమి కానివ్వండి, లేకపోతే దశమి లెక్క పెట్టి తిథుల వారణంగా వచ్చిందా, లేకపోతే వాళ్ళ డిసిషన్ ప్రకారంగా ఇంట్రడ్యూస్ చేశారు? తిథుల వారీగానే వాళ్ళు డెసిషన్ అనేటటువంటిది తీసుకున్నారు. ఎందుకనంటే ఈ తగుళ్ళు మిగుళ్ళు వచ్చినాయి. ఈ తగుళ్ళు మిగుళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని డిసైడ్ చేసుకొని మనము ఈ పాడ్యమి దగ్గర నుంచి ఈ యొక్క విజయదశమి వరకు ఈ యొక్క కాత్యాయనిని ఇన్సెప్షన్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఆల్సో ఏ డెసిషన్ బై ద వేదిక్ బోర్డ్. వేదిక్ పండిట్స్ యొక్క ఆశీర్వాదం వలన వాళ్ళ యొక్క సలహా మేరకు పెట్టడం జరిగింది అనమాట. సో ఇలా మనం కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ డే మొన్న అమావాస్య మరుసటి రోజు బహుశా నాకు తెలిసి సోమవారమా మనం స్టార్ట్ అయ్యి దుర్గాదేవి ప్రతిష్టాపన థర్స్డే విజయదశమి, ఓకే, గురువారం జరుగుతుంది. సో నిన్న ఆ సోమవారం నుంచి స్టార్ట్ అయింది. ఎలా లెక్కిస్తాం మనం దీన్ని 11 రోజుల్ని? సోమవారము ఫస్ట్ డే కింద మనం తీసుకుంటాం, తర్వాత సెకండ్ డే ఫాలోడ్ బై సెకండ్ డే కింద అలా మనం ఫాలో అప్ చేసుకుంటే గురువారం నాడు మనకి అంటే మనం దీనిలో సోలార్ లోనార్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎట్లా ఉంటాయి లెక్కలు? టైమింగ్ బట్టి తీసుకుంటా ఉంటారా? దానికి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? అవునండి, దైవజ్ఞులు నిర్ణయిస్తారు, సిద్ధాంతులు. సో ఈ యొక్క లోనార్ చంద్రుడిని ఆధారంగా చేసుకొని చాంద్రమానమని, అలాగే సన్నని బేస్ చేసుకొని జ్యోతిష శాస్త్రంలో మనము చంద్రుడిని బేస్ చేసుకొని ఒకటి, సూర్యుడిని బేస్ చేసుకొని ఒకటి, ఇంకా డెప్త్కి వెళ్తే శుక్రుడిని బేస్ చేసుకొని, లగ్నాన్ని బేస్ చేసుకొని, ఇలా డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. సో నార్త్ ఇండియాలో ఏంటంటే మనము సన్నని మనం ప్రధానంగా తీసుకుంటాము, అండ్ ఈ యొక్క మూనుని మనము తీసుకొని ఈ యొక్క మనం సౌత్ ఇండియాలో తీసుకుంటాం. ఓకే, ఈ 11 రోజులు జరిగేటువంటి ఒక్కసారి విశిష్టత చెప్తారా? అంటే మీరు ఇందాక బాలా త్రిపుర సుందరి, ఒక్కసారి వాటి గురించి చెప్తారా? తప్పకుండా. మొట్టమొదటి రోజున మనకి బాలా త్రిపుర సుందరి అలంకారం చేస్తున్నాం. సో బాలా త్రిపుర సుందరి అంటే లలిత 11 పేర్లు చెప్దామండి. ఫస్ట్ రోజున బాలా త్రిపుర సుందరి, సెకండ్ రోజున గాయత్రి, మూడవ రోజున అన్నపూర్ణ, నాలుగవ రోజున కాత్యాయని, ఐదవ రోజున మహాలక్ష్మి, ఆరవ రోజున లలితా త్రిపుర సుందరి, తర్వాత 7వ రోజున మనము ఈ యొక్క మహాచండి, 8వ రోజున సరస్వతి, 9వ రోజున దుర్గా, 10వ రోజున మహిషాసురమర్దిని, 11వ రోజున రాజరాజేశ్వరి. ఆ లాస్ట్ రోజున గత ఏడాది మనం 9 రోజు నవరాత్రులు జరుపుకున్నాం, ఈసారి 11 జరగవలసి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కంటిన్యూ అవుతుంది ఫర్దర్ కూడా, ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ అది చెప్పలేము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్స్ని బట్టి ఈ యొక్క పాడ్యాలు విధులు తగుళ్ళు మిగుళ్ళు వస్తే కనుక దట్ ఆ యొక్క దేవస్థానాల వేదిక బోర్డ్స్ డెసిషన్ తీసుకుంటాయి వెదర్ టు కంటిన్యూ ఆర్ టు డిస్కంటిన్యూ అనేటటువంటిది. రైట్, మాట్లాడదాం. మనతో పాటుగా మిట్టపల్లి